ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ వైసీపీ పార్టీలు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టారు కానీ ఇంతవరకు చర్చకు రాలేదు. అవిశ్వాస తీర్మానానికి కావలసినంత మద్దతు ఉన్నా చర్చకు మాత్రం రావట్లేదు. దీనికి కారణం టీఆర్ఎస్ అన్నా డీఎంకేల వైఖరే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక పక్క ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే మరోపక్క టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ల పెంపు కోసం అన్నా డీఎంకే కావేరీ నది జల వివాదంపై పోరాడుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలను బీజేపీ పార్టీనే నడిపిస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీల నేతల వ్యాఖ్యలు చూస్తుంటే నిజమేనేమో అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ఇదే విషయంపై ఓ టీఆర్ఎస్ ఎంపీని అడగగా దానికి ఆయన మమ్మల్ని అడిగి అవిశ్వాస తీర్మానం పెట్టారా, మేమెందుకు మద్దతు ఇవ్వాలి, అయినా పక్క రాష్ట్రాలతో మాకు పని లేదు అని మద్దతు ఇవ్వమని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఇప్పుడు అన్నా డీఎంకే కూడా తమ వైఖరి ఏంటో చెప్పేసింది. అన్నా డీఎంకే అధికారిక పత్రికలో బీజేపీతో తమకున్న బంధాన్ని బయట పెట్టేసింది. ఏపీ ప్రయోజనాల కోసం తాము సహకరించాల్సిన అవసరం లేదని, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని కుండబద్దలు కొట్టింది. తాము లోక్సభలో పోరాడుతున్నది తమ రాష్ట్ర ప్రయోజనాలకే తప్ప ఏ పార్టీకి వ్యతిరేకంగా కాదని, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ మోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తామెందుకు ప్రశ్నించాలని సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అది తమకు హానిగా మారుతుందని జయలలిత కూడా ఇదే చెప్పేవారని చెప్పారు. మొత్తానికి అన్నా డీఎంకేను అడ్డు పెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందన్న విషయం దీన్ని బట్టి అర్థమైపోయింది. మరోపక్క రాష్ట్రాలతో మాకు అవసరం లేదు, మాకు వారితో పని లేదు అని విర్రవీగుతున్న ఈ పార్టీలు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఎప్పుడూ తామే అధికారంలో ఉండమన్న సంగతి గుర్తుంచుకుంటే బెటర్. లేకపోతే భవిష్యత్తులో తమకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. ఇప్పుడు బీజేపీని చూసి రెచ్చిపోతున్న వీళ్లు తేడా వస్తే అదే పార్టీ మాకు మీ అవసరం లేదు పొండి అనే రోజులు కూడా రాకమానదు. అప్పుడు అవసరం లేదన్న ఈ పక్క రాష్ట్రాల అవసరమే గతవుతుందేమో.